ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలం బాగున్నదా? ఇది దేవుని తోట. ఈ తోటలో ప్రార్థనా తోట. ఇది వచ్చి వాక్ విత్ గాడ్ గార్డెన్ అంటే వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడుస్తూ ఉండే, మాట్లాడుచు, స్తుతించుచు, ఆయనకు మొర్రపెట్టు ఒక అద్భుతమైన స్థలము. కనుక ఆ స్థలంలో నుండి మీతో మాట్లాడడము నాకు అధిక సంతోషము. ఇక్కడికి వస్తేనే ఒక ప్రార్థన ప్రసన్నత ఆక్రమించుట నేను చూస్తున్నాను. ఈజీగా ప్రార్థించవచ్చు, చాలా ఆనందముతో ఆయన ప్రసన్నతను గ్రహించవచ్చు. ఎందుకంటే ఇక్కడకు అనేక మంది ప్రజలు వచ్చి ప్రార్థిస్తుంటారు. ఇక్కడ ప్రార్థన కూటములు జరుగుతాయి. అందువలన దేవుని ప్రసన్నత ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉండునో, ఎక్కడ ప్రార్థనలు, స్తుతి ఉంటుందో అక్కడ ఎప్పుడూ దేవుని ప్రసన్నత ఉంటుంది. కనుక మీ ఇంట్లో ఎప్పుడూ ప్రార్థించాలి, స్తుతించాలి అని చెప్పుటకు కారణము. ఈ దినం చాలా ముఖ్యమైన రోజు. ఎందుకో తెలుసా? మాసం యొక్క మొదటి రోజు, ఒక నూతన మాసపు మొదటి రోజునకు వచ్చియున్నాము. ఈ రోజున దేవుడు నాకు ఏ వాగ్దానమును ఉంచినారు అని తెలుసుకొనుటకు మీరు ఇష్టపడుచున్నారు కదా. ప్రతి మాసము దేవుడిచ్చే వాగ్దానములు విశ్వసించి, దాన్ని చెప్పి, ప్రార్థించి ప్రతిదినము విజయవంతమైన జీవితమును గడిపే అనేకులను నేను చూసి ఉన్నాను. వెళ్లే చోట చెబుతుంటారు, ప్రభువు నాతో ఈ మాట ద్వారా మాట్లాడారు. ఆ మాటను చెప్పి ప్రార్థించి నేను ప్రతిరోజు ఆనందముతో ముందుకు సాగుతున్నాను అని. అందుకే దేవుడు మాట్లాడుచున్నారు. సరే, దేవుడు ఏ మాటను ఉంచి ఉన్నారు? వాగ్దానము యెషయా 54:4లో భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు. పరిస్థితులను చూస్తే నేను సిగ్గుపడిపోతానేమో అని అనిపిస్తుంది. నాకు సహాయం చేసేదమని చెప్పిన వారు చేతులు విరిచారు. నాకు ఇక్కడ నుండి ఒక ఆశీర్వాదము, మేలు దొరుకుతుందని ఎదురు చూశాను. తలుపులు మూయబడినవి. మంచిగా ఇప్పుడైనాను జరుగుతాయని అనుకుంటే ఆటంకములు వచ్చినవి. నేను సిగ్గుపడిపోతానేమో అని అనిపిస్తుంది. ఎలా ఇట్టి పరిస్థితుల మధ్య ఎలా జీవించడము అన్న పోరాటములన్నీ ఉన్నాయి కదా. దేవుడు చెబుతున్నాడు, నీవు భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు. పరిస్థితి సిగ్గుపడిపోవునట్లుగా తెలుస్తుంది, అయితే నీవు సిగ్గుపడిపోవు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీతో ఉన్నాను కదా. నిన్ను సిగ్గుపడినట్లు విడిచిపెట్టేదనా? ఎందుకు భయపడుతున్నావు? భయపడకు అని చెబుతున్నారు. దీన్ని చెప్పిన దేవుడు నమ్మకమైన వాడు. నేను దేవుని ఇల్లుని కట్టుటకు ప్రారంభించిన వెంటనే అందరికీ తెలియజేసి ప్రజలందరూ ప్రార్థించుచున్నారు. ప్రభువు వచ్చి కట్టించబోతున్నారు, స్థలమిచ్చారు అని. అప్పుడు చూడండి, మత తీవ్రవాద సంస్థకు చెందిన వారు వచ్చి అప్పట్లోనే 40 సంవత్సరములకు ముందు వచ్చారు. మా గ్రామమునకు వచ్చి, వారు వేరే స్థలం నుంచి వచ్చిన వారు కన్యాకుమారి జిల్లా నుండి వచ్చి ఈ గ్రామ ప్రజల్ని ప్రేరేపించి, వారందరూ ప్రశాంతంగా ఉన్నారు, మేమందరం ప్రేమతో ఆప్యాయతతో ఉన్నాము. మత తీవ్రవాదమును ప్రేరేపించి ఇది కట్టకూడదు అని ఊరేగింపులు జరిపారు, బహిరంగ సభల్ని పెట్టారు, నోటీసులు అచ్చువేసి ఇచ్చారు. అప్పట్లోనే దానికి కారణం, ఇక్కడ ఉన్న ఒక మనుషుడు, ఆయనకు అనేకమైన బిజినెస్లు, 2-3 అంగళ్ళు, చాలా ఆస్తిపాస్తులు అవన్నీ ఉండడం వల్ల వారికది ఇష్టం లేదు. అందువలన భయంకరమైన వ్యతిరేకతను తెలియజేసి ఆయన అందరి దగ్గరకు వెళ్లి చెప్పారు, కట్టుటకు విడిచిపెట్టను, చూసుకుందాము అని చెప్పి. మాకది ప్రారంభ కాలము. మాకు పోలీస్ విచారణ, తహసీల్దార్ విచారణ, ఆర్ఐ విచారణ, ఇలా అనేక అధికారులు వచ్చి విచారించుచున్నారు. మాకు అలాంటి అనుభవం లేదు. మొదట్లో కొంచెం భయం, అంతే. ఒకరు వచ్చి చెప్పారు, ఇక్కడ కట్టుట కుదరదు, ఎంతో వ్యతిరేకత ఉన్నది, వేరొక స్థలములో మీరు చూసి కట్టుకోవచ్చు బ్రదర్ అని ఒక క్రైస్తవ లాయర్ గారు చెప్పారు. నేను చెప్పాను, అది యేసుకి అవమానము. ఇది ఆయన ఇచ్చిన స్థలము, ఆయన ఇచ్చిన ప్రణాళిక, ఆయనే చేయుచున్నారు. ఇది కట్టలేము అంతే అని అంటే అది దేవునికి సిగ్గు కలుగజేస్తుంది, దేవుని పేరుకి అవమానం కలుగుతుంది. ఆయన సిగ్గుపడిపోవునట్లు చెయ్యరు. నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు వ్యతిరేకతల మధ్య కట్టబడును. నేను నిన్ను సిగ్గుపడిపోవునట్లు చెయ్యను. నేనే ప్రభువుని, భయపడకు, పరిస్థితిని చూసి భయపడకు అని చెప్పి 1 సంవత్సరం వారు అడ్డుకోగలిగారు. దాని తర్వాత ప్రభు చెప్పారు, స్టార్ట్ ద వర్క్ అన్నారు. పని ప్రారంభించు, నేను చూసుకుంటాను. పని ప్రారంభించాము. వెంటనే ప్రభువు ముగించి మహిమకరంగా దేవుడు ప్రతిష్ఠించుటకు సహాయం చేశారు.
సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టలేదు. అందరూ మాట్లాడినారు, ఇక అంతే, ఇది కట్టలేరు, ముగిసింది అని చెప్పారు. వారు మీ కార్యాలను చెబుతున్నారా, ముగిసింది, ఇక అంతే, ఇకపై ఈ కుటుంబం అంతే, మీ బిజినెస్ అంతే, మీ పని అంతే, సేవ అంతే, అన్నీ ముగిసినవి, ఏమి చేయలేరు అని చెబుతున్నారా? దేవుడు చెబుతున్నారు, నిన్ను సిగ్గుపడిపోవునట్లుగా విడిచిపెట్టను. ఇంతవరకు కనబడిన ఆటంకములు, వ్యతిరేకతలు సకలము మారును. ఈ మాసములో ప్రభువు మీకొక అద్భుతము చేయుదురు. సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టరు. మీకు సిగ్గు కలుగజేయాలనుకుంటున్న సాతానుని క్రియలు, మనుషుల శక్తులన్నీ స్తంభించిపోవును. విశ్వసించుడి, భయపడకుడి అని దేవుడు చెబుతున్నారు. అలాగే చెబుతారా దేవా? భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు అని నాకు వాక్కునిచ్చితిరి. మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు. నేను సిగ్గుపడిపోవునట్లు మీరు నన్ను విడువరు. ఈ కార్యములో మీరు అద్భుతం చేయుదురు, నేను విశ్వసిస్తున్నాను. ఈ మాసం లోపల అన్ని పరిస్థితులు తలక్రిందులుగా మారును. అద్భుత మార్పుని చూడబోతున్నాను. విశ్వసిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్.